ఏపీలో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వాని కేసులో మరొక కీలక పరిణామం. జత్వాని ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మరి ఆ ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లున్నాయి? జత్వాని కేసులో పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముంబై నటి కాదంబరి జత్వాని వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జత్వాని ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు. కుక్కల విద్యాసాగర్ తో పాటు మరికొందరిని నిందితులుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471 రెడ్ విత్ 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు అందించిన జత్వాని ఇవాళ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సిఐకి మరిన్ని వివరాలు అందించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని సీఐని కోరారు జత్వాని. ఇక ఇదే కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసులపై డీజీపీ ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. జత్వాని కేసుని డీల్ చేసిన అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ వేటు వేశారు. అంతేకాదు ఈ కేసులో మరో ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐ పాత్ర ఉందని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపైన త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.